వెంకటేశ్వర స్వామివారు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని కటాక్షిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆయన లీలలన్నీ కొన్నిసార్లు వింతగా ఉంటాయి. ఒక చెప్పులు కుట్టుకునే వాడి కోసం స్వామివారు మారువేషంలో వచ్చి తన కోరికను తీరుస్తాడు. స్వామివారి కటాక్షాన్ని పొందాలి అంటే బంగారు ఆభరణాల్ని ముడుపులుగా చెల్లించాల్సిన అవసరం లేదు, వెండి కాసుల్ని కుమ్మరించాల్సిన అవసరమూ లేదు. భక్తితో స్వామివారిని మనసారా స్మరించిన ఒక చెప్పులు కుట్టుకునే అతని కథ విందామా? ఈ కథ నిజంగానే జరిగిందని కొంతమంది చెప్తుంటారు, మరికొంతమంది జరగలేదని చెప్తుంటారు. సరే, జరిగిందో లేదో పక్కన పెడితే మీకు ఈ కథ చెప్పాలి అనుకుంటున్నాం. కథకొస్తే, పూర్వం ఒక చిన్న గ్రామంలో మాల సంతతికి చెందిన అతను చెప్పులు కుట్టుకుని జీవించేవాడు. అతను రోజూ స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఎంతో నిజాయితీగా బ్రతికేవాడు. తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని అతనికి ఎంతగానో ప్రీతి. కానీ తనకి వచ్చే ఆదాయం చాలా తక్కువ. అతను రోజంతా చెప్పులు కుట్టి అతి తక్కువ ధనాన్ని ఆర్జించేవాడు. ఆ డబ్బుతోనే దారిలో ఎవరైనా శ్రీనివాసుని భక్తులు